మన గుణదల కార్పొరేటరు పెద్ద వార్నింగ్ ఇస్తున్నాడు. 2029లో మేము అధికారంలోకి వస్తాం, ఎవరిని వదిలిపెత్తాం, మేమంతే ఏందో చూపిస్తాం, మ్యాజిక్ ఫిగర్ దాటి నమ్మితే ఒక్కొక్కడికి లప్పాలు ఆడిస్తానంటున్నాడు. అది లప్ప కాదన్నా, రప్ప ఆడిస్తాడంట. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గుణదల కార్పొరేటర్కి, అయ్యా నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నీకు కృష్ణా జిల్లాలో మీ పార్టీ జెండా పట్టుకోవడానికి ఎవరు లేకపోతే ఎవరో ఒకళ్ళే అని చెప్పేసి నీ చేతులు తీసుకొచ్చి జెండా పెట్టాడు. ఇప్పటిదాకా నువ్వు గెలిచిన చరిత్ర లేదు. కాస్తో కూస్తో మా నెహ్రూ అన్న మీద అభిమానం ఉండబట్టి ఏదో ఆయన పేరుతోటి నువ్వు రాజకీయాల్లో లాక్కొస్తున్నావు. నువ్వేదో ఆ మ్యాజిక్ ఫిగర్ నిలబెట్టేదాకా ఎవరు చూసే పరిస్థితులు లేరు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేదంటే, 2019లో నువ్వు గుడివాడలో పోటీ చేసావు. అబ్బా, దేవినేని నుంచి ఒక సింహం దిగింది, పోరాడుతుంది, తొడగొడుతుంది, మామూలుగా ఉండదు ఈసారి, ఎట్లా గట్ట చిన్నంగా ఈసారి మనం అధికారంలోకి వస్తాంలే అని చెప్పి అందరూ అనుకున్నారు. గుడివాడలో ఈసారి దేవినేని మన సింహం నిలబడతారని అనుకున్నాం. అంతేకాకుండా మీ నాన్న ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి చేతిలో మాటేసి మన ఇద్దరి మధ్య చాలా రాజకీయ వైర్యం వచ్చింది. సరే, ఏది ఏమైతుందో సమస్య పోయి మళ్ళీ మనం ఒక పార్టీ కింద చేరాం, నా కొడుకు రాజకీయ భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నానని చెప్తే నిన్ను తెలుగు యువతకి రాష్ట్ర అధ్యక్షుడు చేశాడు. ఆ తర్వాత గుడివాడకు తీసుకెళ్ళి గుడివాడ టికెట్ ఇస్తే ఆ రోజు అందరూ కూడా దేవినేని అవినాష్ కాదు అక్కడ చూసింది, నెహ్రూ వారసుడు వచ్చాడు, సింహం వచ్చింది, ఈసారి కొడాలి నానికి చుక్కలు చూపెడతారని చెప్పారు. సరే, పార్టీ వేలైన్లో గెలిపోవటంలో సహజంగానే ఉంటాయి. సరే, ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నీకు మంచి పదవే ఉంది, సంస్థ స్థానం ఉంది, పోరాడితే ఇవాళ ఖచ్చితంగా కృష్ణా జిల్లాలో యూత్గా నీకు ఒక మంచి ఎమ్మెల్యే గెలిసే కాన్స్టిట్యూషన్ స్ట్రీట్ ఇచ్చేవాళ్ళే. ఈరోజు మళ్ళీ నువ్వు ఏదో మంత్రో అయ్యేవాడివి. తాదని ఆడాన్న హైవే మీద లోతు బిల్డింగ్ కడుతున్నాడని చెప్పి తప్పక్కన పోయి కండావు మార్చుకున్నాం. పోనీ మార్చుకుంటే ఏమన్నా చేసావంటే అంతతో మెలకొని ఉండొచ్చుగా. ఏ కేంద్ర కార్యాలయంలో అయితే నీకు బాధ్యతలు అప్పచెప్పాడో, ఏ కేంద్ర కార్యాలయంలో అయితే చంద్రబాబు నాయుడు గారు చెయ్యేసి నా బిడ్డ భవిష్యత్తును జాగ్రత్తగా చూడాలని మీ నాయన అడిగాడో, ఆ కేంద్ర కార్యాలయం మీదకే గూండాలను పంపించి పార్టీ ఆఫీసుని విధ్వంసం చేశాం. ఇవాళ నువ్వు బయటకు వచ్చి మ్యాజిక్ ఫిగర్ దాటితే ఎవరిని వదిలిపెత్తన్నానంటే ఆయాలు ఏమైనా తెల్లంటికలు బిగుతా కూర్చున్నావా, లేకపోతే ఏమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గడ్డంలో పేలు చూస్తా కూర్చున్నావా? ఆ 5 ఏళ్ళు విధ్వంసం చేసినావు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలరేగిపోయినావు. ఏడెగిరిదిరా బొమ్మ అని అంటే లేదు నేను అక్కడ మేమేదో సింహాన్ని చూసామని అంటే కాదు చివరకు నేను గుణదల గ్రామ సింహాన్ని అని చెప్పి నిరూపించావు. మళ్ళీ ఇలా ప్రత్యేకంగా మైకు తీసుకొని రేపు మేమందరం కలిసి కత్తుగా పనిచేస్తాం, మా మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా పక్కన వ్యక్తి పార్టీ కోసం, పార్టీ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. ముందు నీ పక్కన ఒకడు ఉన్నాడు, ఆడేమో చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేస్తే నువ్వేమో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. ఎవరన్నా ఆ ఫ్రేమ్లో నిలబడ్డాడు ఒకడన్నా సరైనడు ఉన్నాడా? ఎవరికి మించినటువంటి వాళ్ళు సన్నాసులు అంతా ఒకసారి కూర్చోబెట్టి మేము మళ్ళీ మ్యాజిక్ ఫిగర్ దాటుద్ది, మ్యాజిక్ ఫిగర్ ఎందుకు దాటుద్ది, ఎవడు వేస్తాడు ఓటు? కృష్ణా జిల్లాలో మళ్ళీ మీరు వైసీపీ కండ ఎత్తుకొని పోతే ఓటు వేస్తారు, చెప్పు తీసుకొని కొడతారు, చెప్పు తెగేటట్టు కొడతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నీకు ఎట్టాగో తెలుగు మీద పట్టు రాదు సాగదు. కానీ నేను చెప్పేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగో ఈసారి ఈ వాళ్ళకే పాచిపోతు కూడా తీసి దాచిపెట్టాడు, అర్థమైందా? ఇప్పుడు దాకా నెహ్రూ కొడుకని అందరూ ఏదోలే పాపం నెహ్రూ గారి కోసం అని చూసినట్టుగా వదిలేస్తున్నారు. నువ్వు ఈ మైక్ కృష్ణా జిల్లా అధ్యక్షుని కదా, నాకు మైక్ ఇస్తే ఏదైనా మాట్లాడతానని మాట్లాడావనుకో కింద పైన రంప కోత వేస్తారు. అది అర్థమైందా? గుర్తుపెట్టుకో. ఇప్పుడు దాకా నెహ్రూ కొడుకు అనే ఉద్దేశంతో ఎవరు మాట్లాడలా. అసలు నెహ్రూ గారు బతుకుంటే నువ్వు చేసిన లుచ్చా రాజకీయం చూసి ఆయన చాలా బాధపడేవాడు తెలుసా. నెహ్రూ గారి కంటే ఒక వాల్యూ ఉంది, ఒక ఎథిక్స్ ఉన్నాయి. ఆయన ఎటువంటి వాడు కడుపున ఎటువంటి వాడు పుట్టాడో అర్థం చేసుకోవాలి. ఇంకంతకంటే వ్యక్తిగతంగా మాట్లాడి నీ స్థాయిని దిగజార్చుకున్నా కూడా మాకు విలువ తక్కువగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ బాధి డైలాగులు ఏం చేయకుండా మామూలుగా మాట్లాడు చూద్దాం, అర్థమైందా? నీకు 89 వచ్చేది లేదు, పీకేది ఏం లేదు. కానీ నువ్వు గత ప్రభుత్వంలో నువ్వేదో అనుకుంటున్నావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నువ్వు చేసినటువంటి దొంగ సర్టిఫికేట్లు స్కాము
అందరికి తెలుసు. నువ్వు పెద్దగా ఎక్కువ మాట్లాడినావు అనుకో, ఆ స్కామ్ని తిరగదొడితే ఇంకేం లే, జీవితాంతం శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్థాయికి ఇది కాదు, కానీ నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నీకు ఆ పార్టీలో ఎవడు గతి లేక నేను తీసుకుపోయి కృష్ణా జిల్లా అధ్యక్షుని చేశాడు. ఏ క్వాలిఫికేషన్ ఉందని నేను కృష్ణా జిల్లా అధ్యక్షుడు చేసిండు? ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోతివి, ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోతివి. ఇంకా ఏ క్వాలిఫికేషన్ ఉందని నీకు వేసిండు? ఆడెవడు లేక, ఎవడు పట్టుకొని చేతకాక నీ చేతిలో పెట్టినాడు పార్టీ తీసుకెళ్ళి. అర్థమైందా? ఎవరో చెప్పారు, డిపార్చర్కి అరైవల్కి ఒక కూలోడు కావాలి, అందుకని వచ్చేసి దేవినేని అవినాష్ని పెట్టుకున్నాడని. కాకపోతే నువ్వు నీ స్థాయికి నువ్వు ఇతని డైలాగులు చెప్పి, మళ్ళీ మేము తిరిగి డైలాగులు చెప్పి, మళ్ళీ నువ్వెందుకు అబాసి పాలవుతావు? అసలే మా నెహ్రూ గారి కొడుకు కాబట్టి నేను గౌరవిస్తున్నాము. ఆ దౌలు అని పోగొట్టుకో మాకు అవినాష్. కాస్త కూస్తో మీకెట్టాగో ఈ కులం మీద ఈయన మీద ప్రేమ లేదు, కానీ మేమన్నా కాస్త కూస్తా కులం మీద ఉన్నోళ్ళము. నేను అడిగేది ఏంటంటే, అవినాష్, నేను చెప్పేది విను. డిపార్చర్ అరైవల్ అవినాష్, నేనేం చెప్తున్నానంటే, కొంచెం ఈ ఆనియన్ను లేకపోతే సాల్ట్ వేసే ఎక్స్ట్రాలు కొంచెం తగ్గించుకొని చక్కరంగా మాట్లాడు. ఎత్తాగో అన్న 89 రాదు, అది జరిగేది కాదు. కిత్తనాథ్ జిల్లాలో నువ్వు గెలిచేది లేదు. నీ చరిత్ర నువ్వు ఏడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే కాస్త కూస్తో నీకు 2019లోనే మంచి ఊపు వచ్చింది. అట్టనే పార్టీని కనిపెట్టుకొని ఉంటే ఇలా నీకు ఏదో ఒకటి వచ్చేది. నీ అక్రమ సంతానం కోసం, నీ ఆస్తుల కోసం, నీ బిల్డింగ్లు కాపాడుకోవడం నువ్వు పార్టీ మారావు. సింహాన్ని దింపావు అంటే కాదు, అది గ్రామ సింహాన్ని నిరూపించింది. మళ్ళీ ఎందుకు ఉత్త మాటలు చెబుతావు? ఏం చేసినావు? కండావు కప్పుకొని పార్టీ మారినాక తెలుగుదేశం పార్టీ తాడిదత్తల ఇళ్ళ మీద దాడి చేసావు. అంతకుమించి ఏం చేసినావు? నేనేదో రేపొస్తే అభివృద్ధి చేస్తారంట. మన 5 ఏళ్ళు అభివృద్ధి చేసావా? మనం చేసింది దాడులు అయ్యాలి, ప్రత్యేకంగా చేసేది ఏం లేదు. ప్రజలకు తెలుసు వైసీపీ వస్తే అభివృద్ధి చెందదని తెలిసి అవి, అందుకనే ప్రజలు ఎవరు ఓట్లు వేసే పరిస్థితి లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సల్లంగా సర్దికూడు తిని దుప్పటి కప్పుకొని నిద్రపో. డబ్బులు వేస్ట్ చేసుకోమాక నాయన. అప్పుడు ఏదో కాసిన సంపాదించి పెట్టినాడు. ఈ మధ్య వైసీపీలో కూడా నువ్వు కూడా అధికారంలో సంపాదించుకున్నావు. ఏది తెచ్చుకోమాక, డబ్బులని జాగ్రత్త పెట్టుకో, జాగ్రత్తగా ఉంచుకో. 2019 వద్దే, ఎక్కడదో జెండా. కాబట్టి బీ కేర్ఫుల్. నువ్వు వార్నింగ్లు చెప్తే భయపడేవాడు ఎవరు లేడు. మూల కూర్చున్న ముసలమ్మ కూడా లేకూడదు. ఇంకెక్కువ మాట్లాడితే బయటికి బయరూపుకి వెళ్ళిన వాళ్ళది కూడా నేను చూస్తే పైకి లేచి నిలబడదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ తాతాకు సప్పులన్నీ తగ్గించుకొని నీ పక్కన ఒక జోకర్ గాడు ఉన్నాడు, జోగ్గాడు. ఆడికి నువ్వు ఇద్దరు కూర్చొని ఒకరోజు సిట్టింగ్ వేసుకొని మీరు 2019, 2014 చేసిన ఏదో పనులన్నీ ఉత్తరాలి మెమరీ వేసుకుంటే మీ బతుకుల మీద మీరే గాండ్రిచ్చి చూసుకుంటారు.